వానరులు మిడతల దండులాగా దిక్కులకి బయలుదేరారు. వినతుడి బృందం తూర్పుగాను, సుషేనుడి బృందం పడమరగాను, మరికొందరు ఉత్తరంగాను వెళ్ళగా ఆ దళాలను పంపిన తర్వాత సుగ్రీవుడు సాహసవంతులైన వానరులని దక్షిణానికి పంపాలని సంకల్పించి ధైర్యవంతులను పేర్చి అంగదుడిని వానరులకు అధిపతిగా చేసి శోధన బృందాన్ని ఏర్పాటుచేసి ఇతర వానరుల కన్నా హనుమంతుడికే పరాక్రమము, కార్యం సాధించే శక్తి, అవకాశమూ ఎక్కువగా ఉన్నాయనుకుని హనుమంతుడితో తను ఎంత మహావీరుడో, ఎక్కడికైనా ఎలా సంచరించగలడో, ఆయన సామర్థ్యాన్ని మీద తనకి ఎంత నమ్మకం ఉన్నదో చెప్పాడు. అలాగే దక్షిణానికి వెళ్తున్న దళానితో, వానరవీరులారా, మీరు దక్షిణ దిశగా వెళ్తున్నారు. ఇటువైపు సీతమ్మ ప్రయాణించవచ్చని రాముడి నమ్మకం. ఆయనకు ఓ గ్రద్దరాజైన జటాయు కూడా సీతమ్మని ఇటువైపు తీసుకెళ్లినట్టు సాక్ష్యం ఉంది. ఈ మార్గం గురించి కులపీఠంగా వివరిస్తాను. అనేక వృక్షాలు, పర్వతారోహకులతో విస్తారంగా ఉన్న 1000 శిఖరాల వింధ్య పర్వతాలను ముందుగా చేరుకుని వెతకండి. ఆపై అద్భుతమైన గోదావరి నదితో పాటు కృష్ణవేణిని, పాములచే ఆరాధించబడే శ్రేణికి కొంచెం దక్షిణంగా ప్రవహించే ఆహ్లాదకరమైన నర్మదా నదిని శోధించండి. ఆపై మహనీయమైన వరదా నది, మేఖల, ఉత్కళ, దశార్ణ నగరాలు, అబ్రవంతి, అవంతి, విదర్భ రాజ్యాలు, అలాగే మహీహక మనోహరమైన రాజ్యాలన్నీ క్షుణ్ణంగా శోధించాలి. ఆ వంగ, కళింగ భూభాగాలు, వాటి అంచులలో లభించే కౌశిక భూభాగాలతో పాటు శోధించి అక్కడా సీతమ్మ జాడ తెలియలేకపోతే దండకారణ్యాన్ని, దాని పర్వతాల, నదుల గుహలను వెతకండి. ఆ గుహల మీదుగా ప్రవహించే గోదావరి నది ఆంధ్ర రాష్ట్రాలు, పుండ్ర, చోళ, పాండ్య, కేరళలను క్షుణ్ణంగా శోధించాలి. ఇనుప ఖనిజం గనులు, దాని విశాలమైన ముఖద్వారాలు, వాటికి అద్భుతమైన చిహ్నాలు, రంగురంగుల పూల అడవులతో రద్దీగా ఉండే సంపన్నమైన మలయ పర్వతాన్ని చేరుకోండి. ఆ మహాపర్వతం మీద గంధపు వృక్షాలు ఉన్న ప్రదేశాలలో వెతకాలి. అక్కడ దివ్య కావేరీ నదిని చూస్తారు. అక్కడకు అప్సరసుల సమూహాలుగా ఆనంద ప్రయాణాలు చేస్తారు. అక్కడ గంభీరమైన జలాల భండాగారం ఉంటుంది. అక్కడ వెతకండి. మీరు అగస్త్య మహర్షిని అక్కడ చూడవచ్చు. సూర్యుడి ప్రకాశాన్ని అందుకునే మలయ పర్వత భాగంలో ఆయన కూర్చునుంటారు. ఆయనకి ఏ ఇబ్బంది కలిగించకుండా తామ్రపర్ణి అనే నదిని దాటాలి. అది మొసళ్లతో ఉన్న నది. అక్కడ్నుండి పాండ్యరాజ్యానికి వెళ్తున్నప్పుడు ముత్యాలు, ఆభరణాలతో అలంకరించబడిన కోట సమ్మేళనం, బంగారు తలుపుతో ఉన్న కోటలను మీరు చూస్తారు. ఆ రాజ్యంలో కూడా శోధన చేయండి. ఆపై ఇంకా దక్షిణ దిశగా వెళ్లాల్సి వస్తే మీరు మహిమాన్వితమైన మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడ్నుంచి అన్ని పర్వతాలలో అత్యుత్తమమైన అద్భుతమైన చెట్లు పూర్తిగా బంగారు రంగులో కనిపిస్తాయి. మహేంద్రగిరి పర్వతం మీద అనేక రకాల పుష్పించే చెట్లతో ఆహ్లాదంగా ఉంటుంది. దేవతలు, ఋషులు, యక్షులు, అప్సరసలు, సిద్ధులు ఆరాధించే ప్రదేశం అదే. అనేక దివ్య సమూహాలతో వ్యాపించి ఉంటుంది. అది చూడ్డానికి హృదయాన్ని దోచుకుంటుంది. 1000 కన్నుల ఇంద్రుడు ప్రతి శుభదినాన ఆ పర్వతాన్ని సందర్శిస్తూనే ఉంటాడు. మహేంద్ర పర్వతం ఒడ్డుకు చేరుకుంటే ఇక దక్షిణ ద్వీపానికి ఆఖరి భాగం చేరుకున్నట్టే. అప్పటికీ మీకు సీతమ్మ జాడ తెలియకపోతే ఇంకా ముందుకు వెళ్లేందుకు సముద్రం దాటాలి. అవతలి వైపున ఒక మిరుమిట్లు గొలిపే వెడల్పు ద్వీపం ఉందని విన్నాను. దాన్ని చేరాలంటే 100 యోజనాల దూరం దాటాలి. కాని ఆ సముద్ర గర్భంలో సింహిక అనే రాక్షసి దాగి ఉందని, తలపై ఎగురుతూ ఉన్న వారి నీడ తగిలినా పట్టుకుని ఎరను చేసుకుని పీక్కుని తింటుందని విన్నాను. అలాగే సముద్ర జలాలలో బాగా స్థిరపడిన దివ్య పుష్పిత మైనాక పర్వతం ఉంది. మీ తలలు వంచి దాసోహం అన్నప్పుడే దాన్ని చూడగలరు. ఒకవైపు సూర్యకిరణాల వలె, మరియు మరోవైపు చంద్రకాంతితో సమానమైన ప్రకాశంతో ప్రకాశిస్తుంది. దాని ఎత్తైన శిఖరాలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తాయి. ఆ పర్వతం అవిశ్వాసులకు, సామాన్యుల కంటికి కనపడదు. దాన్ని క్షుణ్ణంగా శోధించండి. ఆపై సూర్యవన, వైద్య అనే పర్వతాలు ఉంటాయి. వాటిపై దుంపలు, విలువైన తేనెలు ఉంటాయి. అవి పెద్దగా ప్రమాదం కావు.
తర్వాత కుంజర పర్వతంపై విశ్వకర్మ అగస్త్యునికి నిర్మించిన మందిరం ఉంటుంది. విషం నిండి ఉన్న ఘోరమైన సర్పాలు దాన్ని రక్షిస్తాయి. అక్కడే క్షీరసాగర మథనం జరిగేందుకు విష్ణువుకు సహకరించిన వాసుకి నివసించేవాడు. అది దాటితే రిషభ పర్వతం, దానిపై గంధర్వులు అడవులను రక్షిస్తారు. వీటిని దాటితే నేను చెప్పిన ద్వీపం ఉంటుంది. అక్కడ ఏముంటుందో మానవులకు అగమ్యగోచరమైనది. అంతవరకే నేను చెప్పగలను. కాని సీతమ్మ జాడ తెలియకపోతే మీరు ఆ ద్వీపాన్ని దాని అంచుల వరకు కూడా వెతకాలి. మార్గంలో చిన్న సందేహాస్పద ప్రదేశంలో సీతమ్మ ఉనికిని తెలుసుకున్నా క్షుణ్ణంగా శోధించి నివృత్తి చేయాలి. ఆవిడ అనంతమైన తేజస్సు కలిగిన స్త్రీమూర్తి. నా స్నేహితుడు అయోధ్య యువరాజు రామయ్యకి అర్ధాంగి, మిథిలా నగరానికి రాజకుమారి అని జ్ఞాపకం ఉంచుకోండి. రామయ్య సీతమ్మ కోసం ఎంత తపిస్తున్నాడో చూస్తున్నాం. ఆవిడ కూడా ఆయన కోసం అంతే తపిస్తూ ఉండి ఉంటుంది. ఇవే మీకు గుర్తులు. ఈ ఇద్దరినీ కలపడమే మన తక్షణ కర్తవ్యం. నేను ఇచ్చే సమయం మీకు 30 రోజులు. చిత్తశుద్ధితో వెతికితే తప్పక విజయం సిద్ధిస్తుంది. అయితే గడువు దాటారా? మీరు నా ప్రియ సైన్యదళమని కూడా మరచి మీకు మరణదండన విధిస్తాను. గుర్తుపెట్టుకోండి. ఈ మార్గం క్లిష్టమైనది. ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు. అవాంతరాలు రావచ్చు. వెనకడుగు వెయ్యరాదు. ఎవరైతే సీతమ్మ గురించి మంచి వార్త తెస్తారో వారు నాతో సమానంగా ఉన్నత జీవనాన్ని, విలాసాలను సుఖంగా అనుభవిస్తారు. నాకు నమ్మకస్తులుగా, ప్రియమైన వారిగా చూసుకుంటాను. మీరు అనంతమైన శక్తి, ధైర్య సాహసాలు కలిగినవారు. విస్తృత శ్రేణి లక్షణాలతో జన్మించారు. వానర వీరులారా, మన్ని నమ్మిన పరమపురుషుడి మానవ కార్యానికి వానర ప్రయత్నమే కాదు, మానవ ప్రయత్నం కూడా చేయమని కోరుతున్నాను అని చెప్పి పంపాడు సుగ్రీవుడు. అందరినీ అన్ని దిక్కులకు పంపి రాముడికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సంతృప్తితో సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లాడు. రామలక్ష్మణులు ప్రశ్రవణ పర్వతం మీది గుహలో వారు తిరిగి రావడం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈలోగా హనుమంతుడు మొదలైన వాళ్లు సీతమ్మ కోసం వెతుకుతూ వింధ్యపర్వత ప్రాంతాన్ని చేరుకున్నారు. అది చాలా విస్తృతమైన ప్రదేశం. అక్కడ ఎన్నో గుహలున్నాయి, శిఖరాలున్నాయి, అరణ్యాలున్నాయి, దాటడానికి కష్టమైన నదులున్నాయి, చాలా ఎత్తైన చెట్లున్నాయి. పళ్ళు దుంపలు తింటూ వానరులు ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశము సీతాదేవి కోసం వెతుకుతూ ముందుకు సాగుతున్నారు. తర్వాత చేరుకున్న ప్రదేశం భయంకరంగా, బొత్తిగా శూన్యంగా ఉన్నది. అక్కడ చెట్లు, నదులు ఎండిపోయి ఉన్నాయి. ఎలాంటి జంతువులు, పక్షులూ లేవు. ఆ వనంలో కండు మహర్షి ఉండేవాడు. ఆయనకు తపోబలం ఎంత ఎక్కువో కోపం కూడా అంతే ఎక్కువ. తన కొడుకు 16 ఏళ్లవాడు అకాల మరణం పొందేసరికి ఆయన ఆ వనాన్ని శపించి ఎడారిగా చేశాడు అనుకున్నారు. వానరులు ఆ శూన్య ప్రదేశంలో కూడా సీతాదేవి కోసం శ్రద్ధగా వెతికారు. అలా వెతుకుతూ మరో భయంకరమైన అరణ్యం గల ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ వాళ్లకు మహాకాయుడైన ఒక రాక్షసుడు కనిపించాడు. వానరులు దట్టీలు బిగించి వాడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. వాడు కూడా వానరుల మీదికి వచ్చాడు. అంగదుడు వాణ్ణి చూసి వాడే రావణుడు అనుకుని వాడి నెత్తిమీద బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ రాక్షసుడు నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయి ప్రాణాలు వదిలాడు. రావణుడు చచ్చాడని, సీతమ్మ వాడి గుహలోనే ఉంటుందని అనుకుని వానరులు వాడి గుహంతా శ్రద్ధగా వెతికి అక్కడ లేకపోతే సమీపంలో గల మరొక పెద్ద గుహను, ఆ అరణ్యమంతటినీ వెతికారు. ఎక్కడా సీతమ్మ కనిపించకపోయేసరికి వాళ్లు నిస్పృహ చెందారు. అంగదుడు వాళ్లతో, మనం ఇంతకాలంగా ఎన్నో అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలు ఎంతో శ్రమపడి వెతుకుతున్నా మనకు సీతమ్మగాని, ఆవిడను ఎత్తుకుపోయిన రావణుడి జాడగాని తెలియరాలేదు కదా. సుగ్రీవుడి ఆజ్ఞ మహాదారుణమైంది. మనం నిరుత్సాహపడి పని చెయ్యలేం. సోమరితనం పనికిరాదు. మరొకసారి ఈ వనమంతటా వెతకండి, లేదా ఇంకా మంచి పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. గంధమాదనుడు వెతుకుదాం అన్నాడు. వెంటనే వానరులు తమ అలసటను మర్చిపోయి తిరిగి వింధ్యపర్వతారణ్యాలు, అవి దాటి సీతమ్మ కోసం వెతికారు. వాళ్లు వెండి కొండల లాంటి శిఖరాలు ఎక్కి అక్కడ కూడా సీతమ్మను చూడలేకపోయారు. తర్వాత వాళ్లు ఆ శిఖరం నుంచి దిగివచ్చి ఒక్కొక్క ప్రదేశాన్నే వెతుకుతూ వింధ్యపర్వతపు నైరుతి కొనకు చేరుకున్నారు. ఇక్కడికి చేరిన వానరుల్లో ప్రముఖులు హనుమంతుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు,
సుషేనుడు, జాంబవంతుడు, నళుడు, యువరాజు అంగతారుడు ఉన్నారు. వాళ్ళు ప్రతి గుహలోనూ చూసుకుంటూ ఒక పెద్ద బిలం వద్దకు వచ్చారు. అది వృక్షబిలం. దానికి లతలు అడ్డంగా పెరిగి ప్రవేశించరాకుండా ఉంది. వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు. అయితే వాళ్లకు వృక్షబిలం నుంచి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు మొదలైన నీటి పక్షులు బయటికి ఎగురుతూ రావడం కనిపించి హనుమంతుడు మొదలైన వాళ్లు ఆ బిలాన్ని సమీపించారు. పర్వతాలను గురించి, అరణ్యాలను గురించి విశేషంగా తెలిసిన హనుమంతుడు మిగిలిన వారితో ఇలా అన్నాడు. చూడండి, ఈ గుహముఖం నుండి నీటి పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. దీని ద్వారంలో ఉన్న లతలు, చెట్లు నేవళంగా మెరిసిపోతున్నాయి. లోపల నీరుగల బావిగాని, చెరువుగాని ఉండవచ్చు. కొన్ని చెట్లు, కాయలు, పూలు, కాంతులు వెదజల్లుతున్నాయి. అక్కడ ఒక తామర కొలంలో బంగారు తామరలు, బంగారు చేపలు, బంగారు తాబేళ్లు ఉన్నాయి. మనం ఆ దాహంతో చాలా డస్సిపోయి ఉన్నాం. లోపలికి వెళ్దాం అన్నాక వానరులు బిలంలోకి ప్రవేశించారు. లోపల కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉంది. వానరులు తాము ఎటుపోతున్నది కూడా తెలియకుండా తడుముకుంటూ ముందుకు పోయారు. పోగా పోగా చీకటిపోయి కాంతి వచ్చింది. తర్వాత అమిత అందమైన ప్రదేశం వారికి కనపడింది. అక్కడ ప్రకాశవంతమైన కాంచన వృక్షాలు, మద్ది చెట్లు, తాటి చెట్లు మొదలైనవి ఉన్నాయి. వానరులు ఆ ప్రదేశమంతా వెతుకుతూ ఒకచోట ఒక స్త్రీని చూశారు. ఆమె జింక చర్మం కట్టుకుని తపస్సు చేసుకుంటూ వెలిగిపోతోంది. హనుమంతుడు చేతులు జోడించి ఆమెకు నమస్కారం చేస్తూ, నువ్వు ఎవరు? ఈ బిలం ఎవరిది? మేము మార్గాయాసంతో అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఇక్కడ నీరు, తిండి దొరుకుతాయన్న నమ్మకంతో చీకటి కోణంలాగా ఉన్న ఈ బిలంలోకి ప్రవేశించాం. కాని ఇక్కడ ఉండే ఈ అద్భుతమైన వస్తువులన్నీ చూస్తే ఇదేదో రాక్షస మాయలాగా ఉంది. ఈ బంగారు చెట్లు, ఈ కొలంలో ఉన్న బంగారు తామరలను ఎవరు సృష్టించారు? ఎవరి కల్పన అని అడిగాడు. హనుమంతుడితో ఆ తపస్విని, మయుడు అనే దానవుల విశ్వకర్మ ఇక్కడ ఉండేవాడు. అతని మాయాబలం వల్ల ఈ బంగారు వృక్షాల వనం ఏర్పడింది. అతను గొప్ప తపస్సు చేసి సమస్తమైన ధనము బ్రహ్మ నుంచి వరంగా పుచ్చుకున్నాడు. అతను హేమ అనే అప్సరస్తో ఈ ప్రదేశంలో సుఖంగా ఉండేవాడు. వారికి మాయావి, దుందుభి అనే కొడుకులు, మండోదరి అనే కూతురు పుట్టడంతో ఆనందంగా ఉండేవారు. ఇంద్రుడు వారిని చూసి అలిగి మయుణ్ణి వజ్రాయుధంతో కొట్టాడు. తర్వాత బ్రహ్మ ఈ ప్రదేశాన్ని హేమకు ఇచ్చాడు. హేమ తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతూ స్నేహితురాలైన నాకు అప్పగించింది. నేను మేరుసావర్ని కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. హేమకు చెందిన ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉంటున్నాను. హేమ నాకిచ్చిన వరం మూలాన నన్ను ఎవరూ జయించలేరు. ఇంతకీ మీరు ఏ కారణం చేత ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు? ప్రవేశించడానికి సాధ్యం కాని ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు ముందు పళ్ళు తిని నీరు తాగి మీ వృత్తాంతం నాకు సవిస్తారంగా చెప్పండి అన్నది. వానరులు, ఆ మాయావి దుందుబిలని మన వాలి మహారాజే చంపేశాడని వీడికి తెలుసా అని కుసుకుసలాడారు. హనుమంతుడు వారిని నిశ్శబ్దంగా ఉండమని స్వయంప్రభకు తాము వచ్చిన సీతాన్వేషణ కారణం చెప్పి, అమ్మా, నువ్వు మాకు తిండి పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. ఇందుకు మేమేం ప్రత్యుపకారం చేయగలమో చెప్పు అని అడిగాడు. చాలా సంతోషం, నాకు మీ నుంచి ఏమీ అవసరం లేదు అన్నది స్వయంప్రభ. అమ్మా, కాని నీ నుంచి మాకు మరో ఉపకారం కావాలి. ఇప్పటికే మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు తీరిందనిపిస్తోంది. ఈ బిలం నుంచి మేము శీఘ్రంగా బయటపడేటట్టు చూడు. సీతమ్మను వెతికే పనైతే నిలిచిపోకూడదు అని కోరాడు హనుమంతుడు. దానికి స్వయంప్రభ, నేను నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటికి పంపిస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నది. వానరులందరూ వేళ్లతో కళ్ళు మూసుకున్న మరుక్షణమే బిలం బయట ఉన్నారు. వారికి ఇది వింధ్యపర్వతానికి మరోవైపు, నేరుగా సముద్రం దగ్గరకు చేరుస్తున్నాను. మీకందరికీ శుభం కలుగుకాక అని స్వయంప్రభ స్వరం వినిపించింది. వానరులకు సముద్రం పెద్ద పెద్ద కెరటాలతో ఘోష పెడుతూ కనపడింది. పైన ఆకాశము నక్షత్రాల కదలికను బట్టి గడిచిన కాలం అంచనా వేశారు. వింధ్య పర్వతపు నైరుతి ప్రాంతంలో పుష్పవృక్షాల కింద ఒక తిప్ప మీద చేరి సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోతోంది. 1 రోజులు గడిచిపోయాయి. సీతమ్మ జాడ ఇంకా తెలియలేదు అని కంగారుపడ్డారు. అంగదుడు మిగిలిన వానరులతో, వానరులారా,
మనల్ని పంపిన సుగ్రీవుడు మనకు నియమించిన నెల గడువు మనం వృక్షబిలంలో ఉండగానే గడిచిపోయింది. అమిత క్రూర స్వభావుడైన సుగ్రీవుడు మనను తప్పక చంపేస్తాడు. గడువు దాటాక సీతమ్మను వెతకాలనుకోవడంలో నాకు ఆసక్తి లేదు. అయినా ఎలా తెలుసుకుంటాం? ఇంతవరకు చేసిన ప్రయాణం ఒక ఎత్తు, సముద్రం దాటడం మరో ఎత్తు. అడుగడుగునా సమస్యలు ఉన్న సముద్రం అది. ఆ వెర్రి ప్రయత్నం చేసి చావడం కన్నా, వెనక్కి వెళ్లి సుగ్రీవుడి శిక్ష అంగీకరించి భయంకరంగా చావడం కన్నా ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవడం మంచిది. సుగ్రీవుడికి నా మీద సద్భావం లేదు. నన్ను యువరాజును చేసిన వాడు రాముడేగాని సుగ్రీవుడు కాదు. నన్ను చంపక మానడు. నేను కిష్కిందకు ఎందుకు రావాలి, ఎందుకు చావాలి? ఈ సముద్ర తీరాన చచ్చిపోతాను అన్నాడు. ఈ మాటలు వానర వీరులంతా విని దుఃఖించి, మనం సీత సమాచారం తెలుసుకోగలిగితే సుగ్రీవుడి వద్దకు పోవాలి, లేకపోతే ఇక్కడే చచ్చిపోదాం అనుకున్నారు. మనం చావడం దేనికి? ఈ బిలంలోకి వెళ్ళి అక్కడ హాయిగా ఉందాం. ఈ బిలంలోకి ఎవ్వరూ రాలేరు. ఇక్కడ తినడానికి తాగడానికి పుష్కలంగా ఉంది. ఇక్కడ మనకు రాముడి సమస్య గాని సుగ్రీవుడి భయం కానీ లేదు అన్నాడు తారుడు. ఈ మాటలన్నీ వింటున్న హనుమంతుడు తనలో తాను, సుగ్రీవుడి వానరసేనను ఆపై రాజ్యాన్ని అంగదుడు తప్పక కాజేస్తాడు. ఈ వాలి కొడుకు సూక్ష్మబుద్ధి గలవాడు, సమర్థుడు, దేశకాలాలు తెలిసినవాడు అనుకుని అంగదుడితో, అంగదుడా, నువ్వు యుద్ధంలో నీ తండ్రి కన్నా గొప్పవాడివి కావు. ఈ వానరులు ఎల్లప్పుడూ నీ వెంట ఉండరు. వాళ్లకు భార్యలు బిడ్డలు ఉన్నారు. నన్ను, ఈ జాంబవంతుణ్ణి, ఇతర వానర వీరులను సుగ్రీవుడి నుంచి వేరుచేసి నీ పక్షం చేసుకోవడం నీకు సాధ్యం కాదు. ఈ వృక్షబిలం లక్ష్మణుడి బాణాలకు గొప్ప ప్రతిబంధకం కాదు. అతను దీన్ని ఆకును ఛేదించినట్టు ఛేదిస్తాడు. రామలక్ష్మణులు నిన్ను ప్రాణాలతో వదలరు. సుగ్రీవుడు ధర్మాత్ముడు. అతనికి నీపైన పగలేదు. పైపెచ్చు నీ తల్లంటే చాలా ప్రేమగలవాడు. ఆమె కొడుకువైన నిన్ను తన కొడుకులాగే చూసుకుంటాడు కదా అన్నాడు. హనుమంతుడి మాటలను అంగదుడు ఆమోదించక, సుగ్రీవుడిలో ఏ సుగుణమూ లేదు. తన అన్న తనను గుహ వద్ద కాపు పెట్టి లోపలికి పోతే సుగ్రీవుడు దుర్బుద్ధితో గుహకు రాయి అడ్డం పెట్టాడు. రాముడి వల్ల అంత ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయడం మరిచాడు. చివరికి లక్ష్మణుడికి భయపడే మనల్ని వాడుకున్నాడు. క్లిష్టమైన మార్గమని తెలిసి నెల రోజుల గడువు పెట్టాడు. అలాంటివాడు నన్ను ప్రాణాలతో ఉంచుతాడా? నేను కిష్కిందకు రాను. మీరంతా కిష్కిందకు తిరిగి వెళ్ళండి. రామలక్ష్మణుల క్షేమం అడిగానని చెప్పండి అంటూ తన తల్లి తారను తలుచుకుని దుఃఖిస్తూ నేలమీద దర్భలు పరుచుకుని వాటిమీద పడుకున్నాడు. అది చూసి వానరులందరూ పెద్దగా ఏడ్చారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు. మరోవైపు సుగ్రీవుడు పంపిన వానరుల దళాలు సీతాదేవి కోసం చాలా శ్రద్ధగా వెతికి నెల గడువు తీరే సమయానికి తిరిగి వచ్చి సీతాదేవి జాడ తెలియలేదని ప్రశ్రవణ పర్వతం మీద రాముడితో ఉన్న సుగ్రీవుణ్ణి కలిసి చెప్పాడు. రాముడు నిరాశ చూడలేక, సుగ్రీవుడు, అయినా ఇంకా ఆశ ఉన్నది రామా. దక్షిణంగా వెళ్లిన బృందం ఇంకా తిరిగి రాలేదుగా. సీతమ్మను తీసుకుపోయిన రావణుడు దక్షిణ దిక్కుగానే వెళ్ళాడు. దక్షిణ తలం హనుమంతుడు సీతమ్మను చూసి వచ్చే అవకాశం ఉన్నది అని రాముడితో అన్నాడు సుగ్రీవుడు. అయితే ఏం చేయాలో తెలియని వానరుల నిరాశ పోగొట్టి కథను ముందుకు తీసుకెళ్లే పాత్ర గురించి వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం.